అలానే ఇసుక పేరు మీద ఈరోజు యథేచ్ఛగా దోపిడీ, ఇసుక పేరు మీద యథేచ్ఛగా దోపిడీ, ఎక్కడ పడితే అక్కడ సహజ వనరులను దోపిడీ చేసి సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మన ముందు కనపడతా ఉంది. వీటన్నింటి వివరాలు కూడా నేను మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి ముందుగా ఇంకొక విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎల్లుండి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగబోతా ఉంది. 13వ తారీఖున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగబోతా ఉంది. ఇందులో చాలా పాయింట్స్ చూస్తే ఆశ్చర్యం అనిపించినాయి. అందులో ఒక ప్రధానమైనటువంటి 116వ పాయింట్ని కనుక మనం గమనించినట్లయితే, నెల్లూరు అర్బన్ తహసీల్దార్ వారి లేఖ నందు నెల్లూరు బిట్ 2 గ్రామం సర్వే నంబర్ 994/1లో గల ప్రభుత్వ కాలువ ఎకరం 40 సెంట్ల స్థలం నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నెల్లూరు వారి ఆధీనంలో ఉన్నది, అంటే మెడికల్ కాలేజీలో ఉంది. సదరు కాలువ స్థలంకు మార్కెట్ విలువ ప్రకారం నగదు చెల్లించుటకు నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నెల్లూరు సంసిద్ధత తెలియజేసినట్టుగా తెలియజేశారు. మరియు ప్రస్తుతం సదరు కాలువ భూమి నందు నీటిపారుదల లేదని, నిరుపయోగంగా ఉన్నదని, సదరు విషయముపై నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయుటకు కౌన్సిల్ వారి ఆమోదం కోరి ఉన్నారు. సదరు స్థలమును వాచ్డాగ్ కమిటీ సభ్యులు సర్వే చేసి ప్రభుత్వ కాలువ భూమిని నందు నీటిపారుదల లేదని, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నదని గుర్తించడమైనది. సదరు స్థలమును నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నెల్లూరు వారికి ఇచ్చుటకు ఎటువంటి అభ్యంతరం లేదని వాచ్డాగ్ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. అందుపై టౌన్ సర్వేయర్ ఎన్ఎంసీ వారు సమర్పించిన నివేదికలో నెల్లూరు బిట్ 2 గ్రామం సర్వే నంబర్ 994/1 కాలువ పొరంబోక కింద నమోదు కాబడి ఉన్నది. సదరు ప్రభుత్వ కాలువ భూమిని నీటిపారుదల లేని కారణంగా నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నెల్లూరు వారికి ఇచ్చుటకు ఎటువంటి అభ్యంతరం లేవని తెలియచేయడం అన్నది. దీనికి సంబంధించి మేయర్ గారు ముందస్తు చర్యను రాటిఫికేషన్కు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు సమర్పించడమైనది. అంటే వారు ఇప్పటికే ఎకరం 40 సెంట్ల భూమిని వారి యొక్క మెడికల్ కాలేజీలో ఆక్రమించుకొనున్నాము, దాంట్లో నీటిపారుదల లేదు కాబట్టి గవర్నమెంట్ వాల్యూ ఎంతో ఉంటుంది, ఆ డబ్బులు వాళ్ళు కడతామంటున్నారు, మరి దాన్ని వారికి అప్పగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి మేయర్ గారు వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసి దాన్ని ఎల్లుండి జరగబోయే కౌన్సిల్ సమావేశంలో తూతూ మంత్రంగా అందరి దగ్గర రాటిఫికేషన్ కోసం పెట్టడాన్ని మీరు కనుక గమనిస్తే ఎంత విచ్చలవిడితనం వీళ్ళలో ఉందన్నది మీకు అర్థమవుతుంది. నేనేమంటానంటే ప్రభుత్వ భూమిని మీరు ఆక్రమించుకోండి, మార్కెట్ వాల్యూకి తీసుకోండి, మాట్లాడలేం. ఎందుకంటే మీకు ప్రభుత్వం ఇచ్చినాం, మీకు ఓట్లు వేసినాం, మిమ్మల్ని గెలిపించినాం, మీకు అధికారం ఇచ్చినాం, మీ మంత్రులు అయినారు, దోచుకోండి. ఇసుక దోచుకుంటున్నారు కదా, కాంట్రాక్టులు మీ వాళ్ళకి కోట్ల రూపాయలను ఖర్చు పెడతా ఉన్నారు కదా, పేదవాళ్ళ గుండెలు రక్త మాంసాలతో సంపాదించినటువంటి డబ్బుల్ని కార్పొరేషన్కి పన్నుల రూపంలో కడితే మీ వాళ్ళకి కట్టబెడుతున్నారు కదా. కాలువ, ప్రభుత్వ కాలువది ఏదైతే వాటర్ బాడీస్ ఉంటాయో వాటర్ బాడీస్కి కొన్ని నామ్స్ ఉంటాయి. పంట కాలువలు, ప్రభుత్వ కాలువలకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. కాలువలో నీళ్లు లేవని చెప్పి గవర్నమెంట్ వాల్యూ కడతాము, మేము ఆక్రమించుకుంటామంటే ఎవరు ఒప్పుకోరు. రేపొద్దున అడవిలో కూడా చెట్లు లేవు, ఈ అడవి భూమిని మేము ఆక్రమించుకుంటాము అంటే ఒప్పుకోరు. కాలువ కూడా ఒకవేళ నిజంగా అది నిరుపయోగమైన కాలువ ఉంటే కనీసం ఆల్టర్నేటివ్గా ఆ కాలువని డైవర్షన్ అన్నా మార్చి ఆ కాలువ ఇంకొక రూపంగా పోవడానికి రేపొద్దున ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినా కూడా ఆ నీరు పోవడానికి ఆల్టర్నేటివ్ అని చూపించగలగాల. అదేమీ లేకుండా నేనేదో ఫార్మల్గా కొంత డబ్బులు కడతాను, నాకు మీరు అది రిజిస్ట్రేషన్ చేసేయండి అని చెప్పి వారు అడిగినట్టుగా కూడా కాదు, వారు ఏదో దయాదాక్షిణాలు మీద ఇస్తామన్నారు, మేము వారికి ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్పి, అందుకే కదా మేయర్లది మార్చేసుకునింది మీరు, అందుకే కదా కార్పొరేటర్లని మీరు మీ దగ్గరకు తీసేసుకునింది కౌన్సిల్లో అడ్డం లేకుండా. మరి ఈరోజు ప్రభుత్వ కాలువని, పంట కాలువని, వాటర్ బాడీస్ని, వీటిని మీరు వాటిల్లో నీటి పారుదల లేదు అని మీరు ఆ కాలువల్ని మేము ఆక్రమించుకున్నాము, మేము డబ్బులు
ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తే మీరు వారికి కట్టబెట్టడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరి అనుమతితో ఇచ్చేసే రాటిఫికేషన్ కోసం పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఎవరి బాధని ఏం చెప్పుకోవాలా? నిన్నటి రోజున నేను ఇంకోటి కూడా చూశాను. నెల్లూరులో రెండు సెంట్ల స్థలంలో ఒకరు ఇల్లు వేసుకొని ఉంటే 2 సెంట్ల స్థలంలో ఇల్లు వేసుకొని ఉంటే ఆ ఇల్లుని వారం రోజుల లోపలగా విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.